ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే మంచి ట్విస్ట్‌లు అయితే ఉన్నాయి. పారిజాతానికి, జ్యోత్స్నకి చెమటలు పట్టిపోయి వణికిపోతా భయపడతా ఉంటారు. అది ఎందుకు జరిగింది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ మొత్తం అయితే చూడండి. ఎపిసోడ్ మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే ఉండిద్ది. అక్కడ కూడా బోర్ అయితే కొట్టదు. ఇంకైతే ఎపిసోడ్‌లోకి అయితే వెళ్తే శ్రీధర్, కార్తీక్ అయితే టీ తాగుతా అయితే ఉంటారు. ఇంకా ఆ టైంలో శ్రీధర్ అయితే అడుగుతాడు. "ఎలా ఉన్నావురా? ఏంది? మీ అమ్మ ఎలా ఉంది? బానే ఉందా?" అన్నయితే మొత్తం వివరాలంతా కనుక్కుంటాను. ఈ ప్రాసెస్‌లోనే మీ అమ్మ నన్నేమన్నా అడుగుతున్నారా? మీ అమ్మ ఏమన్నా బాగుందా? ఏమన్నా గురించి ఏమన్నా అడుగుతుందా? అని అయితే చిన్న చిన్నగా అయితే అడుగుతా ఉంటాడు. కార్తీక్ ఏమన్నా అంటాడేమో అన్న భయంతో. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే అంటాడు. "బానే ఉంది మాస్టర్ అంతా బానే ఉంది. ఏదో అడగాలనుకుంటున్నావు కదా అడుగు" అని అయితే అంటాడు. అప్పుడు శ్రీధర్ అంటాడు, "నేను ఒకటేరా నాకు వెళ్తే నీ దగ్గర నుంచి. మీ అమ్మ అంటే నన్ను ఎప్పటికో ఒప్పుకునేది ఆ విషయం నాకు తెలుసు. కానీ నీ గురించి నాకు ఒకటే వెళ్తే. నువ్వు ఆ మాస్టర్ అన్న పిలుపు ఆపరా నన్ను. ఆ పిలుపు ఎప్పుడు ఆపుతావో చెప్పరా? నాన్న అని పిలవచ్చు కదరా" అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అయితే, "ఈ పిలుపు నేను మా అమ్మ ఎప్పుడైతే మిమ్మల్ని భర్తగా అంగీకరించిందో అప్పుడే నేను నాన్న అని పిలవగలను మాస్టరు. అప్పుడు దాకా నేను పిలవలేను మాస్టరు" అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకా ఈ విషయం అయితే మనం ఇంకెళ్ళిపోదాం మాస్టరు అని అయితే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు శ్రీధర్ అయితే, "ఉండరా, ఇది ఒకటే కాదు, నీతో రెండు విషయాలు మాట్లాడడానికి వచ్చాను. ఇది ఒకటి ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే జ్యోత్స్న ఎన్నో తప్పులు అయితే చేసిందిరా. ఆ 2,34,00,000 గురించి మాస్టర్ మాట్లాడుతున్నారు. లేదురా, అది ఒక చిన్న శాంపుల్, అంటే ఒక చిన్న రాయి లాంటిది అది. కానీ ఇంకా పెద్ద కొండే ఉందిరా వెనకాల. అది తవ్వుతుంటే నాకు మైండ్ పోతా అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇంత పెద్ద స్కామ్లు ఎందుకు చేసింది? ఆ ఇంట్లో ఉంటా వాళ్ళని ఎందుకు మోసం చేస్తుంది? వాళ్ళ సొంత వారసురాలు దాన్ని ఎందుకు మోసం చేస్తుంది? అంతా ఆలోచించి ఆలోచించి నా మైండ్ పోయి నాకైతే ఒకటైతే డౌట్ అయితే క్రియేట్ అయిందిరా. అసలు ఆ ఇంటి వారసురాలన్న వారసురాలు కాదేమో, ఆ ఇంటి బిడ్డ కాదేమో జ్యోత్స్న అన్న డౌట్ అయితే నాకైతే మొదలవుతుందిరా" అనేది శ్రీధర్ అయితే అంటాడు. ఆ విషయం విని కార్తీక్ అయితే దిమ్మరిపోతా ఉంటాడు. ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అసలు ముందర శ్రీధర్ ఆ ఇంటి బిడ్డ కాదన్నప్పుడు దీపే ఆ ఇంటి వారసురాలని మాస్టర్‌కి ఏమైనా తెలిసిపోయిందా అని అయితే ఆ మనసులో అయితే అనుకుంటాడు. కానీ ఆ విషయం కాదు. ఎప్పుడైతే ఇన్ని స్కాములు చేస్తుందో శ్రీధర్‌కి అయితే ఆ విషయం అంటే అసలు వారసురాలేనా కాదా అనే డౌట్‌లు అయితే మొదలైద్ది. కానీ కార్తీక్ కంగారు పడటం వల్ల ఇంకా ఆ ఇంటి వారసురాలు కాదేమో అన్న డౌట్ కొంచెం పెరిగిద్ది ఇంకా. ఇంకా వారసురాలు కాదేమో అన్నట్టు ఇంక అక్కడైతే అక్కడి నుంచి కట్ చేసి ఇంకా జ్యోత్స్న పారిజాతం దగ్గరికి తీసుకెళ్తారు. జ్యోత్స్న పారిజాతం అయితే ఇంకా కాశీని చూస్తా ఉంటారు. ఇలా ఏంది బయటున్నాడు అని చూస్తా ఉంటారు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే పారిజాతాన్ని అడిగిద్ది, "గ్రాని ఎలాగైనా గాని కాశీని ఆ పిఏ పోస్ట్‌లో నుంచి తీసి పడేయాలి" అని అయితే జ్యోత్స్న అయితే పారిజాతంతో అనిద్ది. "ఏదన్నా ఐడియా ఉంటే చెప్పు" అనిద్ది. అప్పుడు పారిజాతం మాత్రం 1 సెకండ్ అని చెప్పి బయట అంటే పాత కాలంలో ఫైట్‌లో కట్టుకుంటారు చూడండి. ఏదైనా డబ్బులు కట్టుకుంటారు కదా! అలాంటి డబ్బులు అయితే కట్టుకొనుండిద్ది. రూ. 50 అయితే కట్టుకొనుండిద్ది. ఇంక రూ. 50 తీసుకెళ్ళి కాశీ దగ్గరికి తీసుకెళ్తది. ఇంకప్పుడే జ్యోత్స్న కూడా అడిగిద్ది. "రూ. 50 ఏం చేస్తావు గ్రాని? ఏమొస్తది ఈ డబ్బులతో? అయినా గాని డబ్బులు ఏడ దాచిపెట్టుకున్నావేంది?" అని అయితే జ్యోత్స్న అయితే అడిగిద్ది. "ఇది ఒక సీక్రెట్ లాకర్ లాంటిదే. ఇది అందరికి తెలీదులే. సీక్రెట్ లాకర్ లాంటిది. ఈ రూ. 50తో చూడు ఎట్ట మార్చేస్తాను" అని అయితే ఎళ్ళిద్ది. ఎళ్ళగానే ఇంకప్పుడైతే కాశీ అయితే "ఏంది వచ్చారప్పుడే" నన్నయితే కాశీ అయితే అడుగుతాడు. "ఏం లేదు గాని డ్రైవరు, ఎళ్లి టీ తీసుకురా పో. టీ అను బిస్కెట్‌లు తీసుకురా. రూ. 50కి తీసుకురా పో. మళ్ళా మళ్ళా మాకు పనులున్నాయి డ్రైవర్, తీసుకురా గబాన" అని అయితే డ్రైవర్ అంటా ఉండిద్ది. "నేను డ్రైవర్‌ని కాదు నానమ్మ" అని అయితే అంటాడు. "ఇప్పుడు నువ్వు డ్రైవర్ కాకపోతే అంటే ఇప్పుడు వచ్చావు. డ్రైవర్ కాదన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా! దింపేసి వెళ్ళిపోవచ్చు కదా!" అని అయితే పారిజాతం అనిద్ది. "నేను వెళ్ళిపోలేదు. దానికొక కారణం ఉంది. నేను డ్రైవర్ కాదు. అలా పిలిస్తే బాగోదు. మొయ్యిరా సన్నాసి" అనిద్ది. ఇంక పారిజాతం అయితే ఇంక గమ్మునైతే ఉండిపోతాడు. ఇంక కాశీ కూడా, "మరి డ్రైవర్ కాదన్నప్పుడు ఎందుకురా ఉన్నావు? దేని కారణంగా ఉన్నావు?" అని అయితే పారిజాతం అయితే అడిగితే అప్పుడు కాశీ చెప్తాడు. "ఈరోజు మా అత్తయ్య గారు, మా మామయ్య గారు కార్తీక్‌ని, దీపక్‌ని ఇంటికి పిలిచారు. కాబట్టే తనని దింపిరమ్మని నన్ను పంపాడు మా మామయ్య. మా మామయ్య కార్తీక్‌తో స్కూటీ మీదెళ్ళాడు. కాబట్టే నేను దీపక్‌ని దింపడానికొచ్చాను. మరి దింపినోడు వెళ్ళిపోవచ్చు కదరా! నా పనులు నాకున్నాయి నానమ్మ. నీకు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. ఏందిరే మరి నోరెక్కుపోతుందో, మరి తగ్గించుకుంటే మంచిది. లేకపోతే నా బాగోదు. అయినా గాని నీకు పిఏ పోస్ట్‌లో పనిచేయడానికి అంత పనేముందిరా చెప్పు? నీకేమైనా డబ్బులు కావాలంటే నేనిస్తాను. అసలు జాబ్ మానేయి. నీకేమైనా డబ్బులు కావాలంటే నా దగ్గరికి రా. లేకపోతే గమ్మునుండు. కాలు మీద కాలేసుకొని కూర్చోవాలిరా అల్లుడంటే. మామూలుగా ఇలా ఉండకూడదు. కాలు మీద కాలేసుకొని ఆర్డర్‌లెయ్యాలి" అనైతే రెచ్చగొడతా ఉండిద్ది. ఇంక పారిజాతం అయితే కాశీనైతే. కాశీ మాత్రం, "నేనెలా ఉండాలో నాకు తెలుసు. నా గురించి మీరు మాట్లాడేంత పొజిషన్‌కి మీరింకా రాలేదు గానీ, నేనెలా ఉండాలో నాకు తెలుసు. మీరు చూసుకోండి మీ పరిస్థితి ఏందో" అనైతే అంటాడు. ఇంకప్పుడు జ్యోత్స్న అయితే, "నీకేమైనా సాయం కావాలంటే చెప్పు నేను చేస్తాను. అయినా గాని ఇలాంటి పోస్ట్‌లో పనిచేయాల్సిన కర్మ నీకే ఉంది కాశీ. వాళ్ళ దగ్గర ఇంకా నువ్వే ఆర్డర్‌లు ఎయాల్సింది పోయి, నీకేమైనా డబ్బులు కావాలా? నీకేమైనా అవసరం అయితే నన్ను అడుగు నేనిస్తాను" అనగానే, "నీకేమైనా అవసరం అయితే చెప్పు నేను చేస్తాను" అనైతే కాశీ అయితే అంటాడు. "ఏం మాట్లాడుతున్నావు కాశీ? అసలు నీకన్నా అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఇంటి వారసురాలితో మాట్లాడుతున్నావు" అనైతే ఇంక పారిజాతం అనిద్ది. ఇంక ఆ మాటని కాశీ అప్పుడు చెప్తాడు. "ఈ ఇంటి వారసురాలితో మాట్లాడుతాను నాకు తెలుసు. కానీ మొన్న చేసిన స్కాములు తెలుసు కదా నీకు. అవును. ఆ 2,34,00,000 కదా! తీరిపోయింది కదా! ఇంట్లో ఇంకా అంటే సాల్వ్ అయిపోయింది కదా!" అనేది పారిజాతం అయితే, "లేదు. అదొక చిన్న గోరంత స్కామ్, అంటే చిన్న శాంపుల్ లాంటి స్కామ్ అది. దాన్ని మించిన కొండలు చేసుంది ఎనకాల స్కాములు మహాతల్లి. అది గనక బయటపడిందనుకో, ఇంట్లో నుంచి తట్టాబట్టా సర్ది బయటకి పంపిస్తారు. లేకపోతే కంపెనీ బోర్డ్ మెంబర్స్ దగ్గర నిలబెడతారు. లేకపోతే పోలీసులు అప్పగిస్తారు. నాకు సాయం చేసిద్దంట మహాతల్లి. నాకు సాయం చేసిద్దంట. అంత పెద్ద ప్రాబ్లమ్‌లో నువ్వు చూసుకో ముందల. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తే నా భార్యని సంతోషంగా ఉంచడానికి అబద్ధం చెప్పానే గానీ, నీలాగా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నేనెప్పుడు మోసం చేయలే, అబద్ధం చెప్పలే. అది గుర్తుపెట్టుకోండి ముందల" అని చెప్తా ఉంటాడు. అది చెప్పేటప్పుడైతే పారిజాతానికి ఇంక జ్యోత్స్నకైతే చెమటలు పట్టిపోతుంటాయి. భయపడిపోతా ఉంటది. నాకు ఫస్ట్‌లో చెప్పాను కదా! భయపడిపోతా అంటారు. ఈ విషయంగానే భయపడిపోతా చెమటలు పట్టిపోతా ఉంటాయి. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా కార్తీక్ శ్రీధర్ దగ్గరికే తీసుకొస్తారు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే అంటా ఉంటాడు. నిజంగానే నువ్వు భయపడటం చూస్తుంటే నిజంగానే అదే కరెక్ట్ అనిపిస్తుందిరా నాకెందుకో. నిజంగానే అదే కరెక్ట్ అనిపిస్తుంది. నిజంగానే నాకెందుకో
అదే కరెక్ట్ అనిపిస్తుంది అని అయితే ఇంకా డౌట్‌గా అయితే మాట్లాడుతా ఉంటాడు. ఇంక శ్రీధర్ అయితే దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని ఇంకా కార్తీక్ అయితే మాట మార్చేస్తాడు ఒక్క దెబ్బకైతే. ఏందంటే నిజమే మాస్టారు. నిజమే. ఆయన అసలు ఇలాంటి స్కాములు చూస్తుంటే అసలు ఆ ఇంటి బిడ్డే కాదనిపిస్తుంది నిజం చెప్పాలంటే. కానీ ఇలాంటి స్కాములు నువ్వు ఇంత ఇంక అంటే మొత్తం తెలిసిపోయినాయా? లేకపోతే ఇంకా బయట పెట్టాల్సిందా మాస్టారు? లేదురా ఇంకా కొంచెం ఉంది బయట పెట్టాల్సింది. అంటే ఆలోచిస్తున్నాను ఇదంతా ఇంటి వారసురాలే కదా! తెలిస్తే ఏమన్నా బాధపడతారేమో, ఏమన్నా జరిగిద్దేమో అని ఆలోచిస్తున్నారా? ఇందాక చెప్పాను కదా! ఈ స్కాములు గనక బయట పడితే శివనారాయణ గారి గుండె ఆగిపోయేంత స్కాములు అంటే జ్యోత్స్న చేసిందని. అన్ని స్కాములు కనుక బయట పెట్టారంటే ఇంట్లో గందరగోళం మొదలైందని ఆలోచిస్తున్నారా? నన్నైతే శ్రీధర్ అయితే అంటాడు. ఆ మాటిని మాత్రం ఇంకా కార్తీక్ అయితే గందరగోళం లేదు ఏం లేదు మాస్టారు. తాత నీకు ఒక పని అప్పగిచ్చాడు. ఆ పని నువ్వు కరెక్ట్‌గా చెయ్యి. తర్వాత సంగతి తర్వాత. అందరూ అంత గందరగోళంలో ఉండేవాళ్ళు కాదు. అందరూ తెలివి కల్లోలే ఆ జ్యోత్స్న తప్పితే. అందరూ ఏ విషయాన్ని ఎవరు చేయగలరో వాళ్ళకి తెలుసు. తాత తన మనవరాల్ని ఏం చేయాలో చేస్తాడు. మా మామయ్య తన కూతుర్ని ఏం చేస్తాడో చేస్తాడు. అత్తయ్య తన కూతుర్ని ఏం చేసిద్దో అది చేసిద్ది. కాబట్టి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మాస్టారు. మొత్తం బయటికి తీ. మొత్తాన్ని వాళ్ళకి చెప్పు వాళ్ళు చూసుకుంటారు. నీ పని నువ్వు చెయ్యి మాస్టారు. ఎవరి గురించి ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు మాస్టారు. అని అయితే కార్తీక్ అయితే చెప్పాడు. అప్పుడు శ్రీధర్ అంటాడు నిజమేరా నువ్వు నీతో మాట్లాడిన తర్వాత క్లారిటీ అనేది వచ్చింది. కాబట్టి మొత్తం అయితే బయటికి తీసి వాళ్ళకైతే అప్పగిస్తాను. వాళ్ళే చూసుకుంటారు. అయినా గాని అన్ని స్కాములు చేయాల్సిన పనే ఉందిరా వాళ్ళకి. అయినా గాని నాకు అర్థం కావట్లేదు. అదే మాస్టారు నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఆ సిల్లీ కారణాలు నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ పేరు మీద ల్యాండ్ కొన్నాను. మా నాన్న పేరు మీద కారు కొన్నాను. మా తాత పేరు మీద ఇల్లు కొన్నాను. అయి కొన్నాను, ఇయి కొన్నాను. అసలు అయి సిల్లీ కారణాలు మాస్టారు. అసలు నాకు అర్థం కావట్లేదు. అసలైనా గాని కంపెనీలు నష్టంలో జరుగుతుంది. నష్టంలో నడుస్తున్నాయని మనం అనుకున్నాం. నష్టంలో నడిచినా గాని ఏదో కొంచెం లాభమే వచ్చింది. ఆ లాభంలోని ఆ లాభాన్ని కంపెనీ బోర్డ్ మెంబర్స్‌కి, వర్కర్స్‌కి వీళ్ళందరికి అందనీయకుండా తన సొంత పనుల కోసం, తన సొంత వ్యవహారాల కోసం వాడుకునేది మాస్టర్. నాకర్థం కాదు. అయినా కానీ అసలు ఆ కంపెనీ మీద ఎంతో మంది వర్కర్స్ డిపెండ్ అయ్యి ఉన్నారు. ఆ వర్కర్స్ అందరిని మోసం చేసినప్పుడు ఇప్పుడు ఆ వర్కర్స్ అందరిని మోసం చేసినట్టే మాస్టర్ జ్యోత్స్న ఇప్పుడు. ఇంకా అంతమంది మోసాన్ని ఎంతమందిని ఎలా మోసం చేయాల్పించింది మాస్టర్ నాకర్థం కాలేదు. అనైతే కార్తీక్ అయితే ఇందాక నుంచి ఇక్కడికైతే మొత్తం అయితే మార్చేస్తాడు. మొత్తం మాట అయితే మార్చేస్తాడు. ఇంకా శ్రీధర్ కూడా కనిపెట్టలేకపోతాడు. ఆ ఇంటి వారసురాలు కాదు అన్న డౌట్ నుంచి ఇంకా బయటకు వచ్చేసి దీని మీద తెలియనిపోతాడు. ఇంకా శ్రీధర్ అయితే మాత్రం ఇంకప్పుడే శ్రీధర్ చెప్తాడు. చూద్దాం రా నేనైతే చేస్తాను. ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది మొత్తం బయటికి తీయాలంటే చూస్తాను. నేను మొత్తం అయితే వాళ్ళ ముందైతే బయట పెడతాను. కొంచెం టైం పట్టేటట్టు. అందుకే ఎవరికైనా తెలిస్తే బాగోదని బోర్డు మెంబర్స్ కూడా ఎవరు తెలియకూడదని మొత్తం నా పర్సనల్ కంప్యూటర్ లో మొత్తం ఫీడ్ చేసి ఉంచాను అని అయితే ఇంకా శ్రీధర్ అయితే చెప్తాడు. అదైతే ఆ పర్సనల్ అసిస్టెంట్ అని పిఏ చూస్తాడు కాబట్టి ఆ విషయం అంటే కాశీకి అయితే తెలిసింది కాబట్టి కాశీ వాళ్ళ ముందే కాశీని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాలి ఆ విషయం బయట పెట్టాడు. ఇంకప్పుడైతే ఇంకా ఇంకప్పుడైతే కార్తీక్ ఒక మాట అయితే చెప్పాడు శ్రీధర్ అయితే మాస్టర్ నీ ఆరోగ్యం జాగ్రత్త మాస్టర్ అనేది అంటాడు. ఆరోగ్యం ఏముందిరా తిని పడుకొని టయానికి తిని పడుకొని మంచి డ్యూటీలు అంతా చేసుకుంటా ఉంటే చాలా మందికి అయ్యే అనారోగ్యాలు ఉండకూడదు కానీ అందరికి అనారోగ్యాలు. నా దృష్టిలో ఆరోగ్యవంతమైన జీవితం ఏంటంటే సంతోషంగా మనసుకు నచ్చిన మనుషులతో సంతోషంగా జీవించడమే ఆరోగ్యవంతమైన జీవితం అంటే అనేది అంటాడు కాశీ. ఇంకా శ్రీధర్ మాత్రం అప్పుడు కార్తీక్ అంటాడు బాధపడబాక మాస్టర్ అమ్మ ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా అంగీకరించింది. నా విషయంలో అనుకున్నావు ఇప్పుడు నేను అంగీకరిస్తానని ఇదే రోడ్డు మీద నిన్ను నేను అవమానించి నీ మొహం మీద డోరేసి నాతో ఎప్పుడు మాట్లాడదు మా జోలి రావద్దని వెళ్ళిపోయాను. కానీ ఈ రోజు మనం ఇద్దరు టీ తాగుతాను ఆ టీ డబ్బులు కూడా నేనే కట్టాను. ఎంతలా మారిద్దాన్ని ఎప్పుడు అనుకున్నావు మాస్టర్ లేదు కదా. అలాంటప్పుడు అది కూడా మారిద్ది మాస్టర్ ఏ డౌట్ లేదు. ఏదో ఒక రోజు అమ్మ కూడా మాతో ముగ్గురుతో కలిసి ఉండిద్ది మాస్టర్ ఖచ్చితంగా అని చెప్పి ఇక కార్తీక్ శ్రీధర్ అయితే ఇంకా స్కూటీ అయితే ఎక్కుతారు. ఇంకా అప్పుడైతే కార్తీక్ అయితే ఒక మాట అయితే చెప్తాడు. ఇంకా టీ చేస్తాడు కదా టీ చేయించాడు కదా. కాఫీ బాగుందా టీ బాగుందన్నా అని అయితే కాఫీ టీ బాగున్నాయి అని చెప్తారు. ఇంకా ఆ మాటిని శ్రీధర్ అయితే నువ్వు అందరి మనసులు గెలుచుకుంటావరా అని అయితే అంటాడు కార్తీక్ అయితే. ఎవరో అటు ఉండాలి కదా మాస్టర్ ఏ టైంలో ఎవరితో అవసరం వచ్చిందో తెలియదు కదా అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకా అప్పుడు స్కూటీ మీద అయితే బయలుదేరుతారు. ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా పారిజాతం జోష్న దగ్గరికి తీసుకెళ్తారు. ఇంక ఇద్దరు అయితే సీరియస్ గా అయితే డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. ఇంకా ఆ విషయం మీద సీరియస్ అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే భయపడిపోతా గుండెంత దడదడ కొట్టుకుంటా ఏం చేయాలి అర్థం కాక బిత్తర చూపులు చూసుకుంటా ఇంకా అర్థం కాక ఏం చేయాలి అర్థం కాక గమ్ము అబ్బో మరి విచిత్రంగా అయితే ఉంటారు. మరి దారుణంగా అయితే ఉంటారు. ఇంకా అప్పుడైతే పారిజాతం అయితే జ్యోత్స్నని అయితే అడిగి అంటే అంటా ఉండిద్ది "ఒరేయ్ అమ్మ ఎన్ని స్కాములు చేసావు చెప్పవే మరి దారుణంగా నాకు మైండ్ పోయేటట్టుంది ఏదన్నా చేయమంటే కనీసం నాకు చెప్పమన్నాను కదా ఏదన్నా చేసేటప్పుడు నాకు ఒక విషయం చెప్పవే నేను నా గోల నా దగ్గర అసలు నన్ను పెట్టుకునేట్లేవే ఏదో అసలు చేసేటప్పుడు నువ్వు ఒక్క విషయం అడగాలి కదా మరి దారుణంగా ఉన్నావే కదా నువ్వు కనీసం ఇప్పటికైనా చెప్పు ఎన్ని కోట్లు స్కామ్ చేసావు అసలు 2,34,00,000 అంటేనే అది ఒక పెద్ద స్కామ్ కొండ దాంట్లో నువ్వు చిన్న శాంపుల్ అంటున్నారు వాళ్ళు నువ్వు ఇంకా పెద్ద పెద్ద స్కాములు చేసావు నాకు అర్థం కావట్లేదే ఇప్పుడు అది ఏముందిలే గ్రాని దాన్ని వదిలి అయినా కానీ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు నేను అయినా కానీ అది నేను అసలు అనుకోలేదు నేనే తర్వాత సీఈఓ అవుతాను కదా ఏం పట్టించుకోవాలా అని అయితే ఇంకా జోష్న అయితే చెప్పి పట్టించుకోకుండా ఎట్టా ఉండాలి ఏ టైంలో ఎలా ఉండిద్దో అయినా కానీ ఆ కార్తీక్ గడు మనకు ముందే ఒక ఇంటి ఇచ్చాడులే ఆ ఇంటి ఇచ్చాడు మరి మనమే ఆ ఇంటి పట్టించుకోకుండా ఎక్కడ పడితే అట్టున్నాం ఆ రోజు చెప్పాడు గుర్తుందా ఇది శాంపుల్ మాత్రమే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంకా మిగిలే ఉంది అవి బాకీ అని చెప్పాడు అది ఇదేనే మనకి దడలు పుట్టిస్తాడు కదా కార్తీక్ గడు అని అయితే ఇంకా పరిజాతం అయితే అంటా ఉండేది ఇంకప్పుడు అయితే ఇంకా చూసిన మాత్రం నిజమే గ్రాని నాకేం అర్థం కావట్లేదు అయినా కానీ మామయ్య సీఓ అయినా మా సీఓ అయినా కానీ పాత లెక్కలు ఎందుకు తోట నాకు అర్థం కావట్లేదు తన లాభాలు తనేది చూసుకొని తన కంపెనీ నష్టంలో నుంచి బయటికి తీసుకొస్తాను నేను అనుకున్నా కానీ ఈ పాత లెక్కలన్నీ తోడుతాను నేను ఇప్పుడు అనుకున్నాను కానీ అసలు అనుకోలేదు నేను అనేది ఇంకా జోష్న అయితే అంటా ఉండింది ఆ కార్తీక్ గడు మామూలు కదా ఆ కార్తీక్ గడే కదా చెప్పించింది పాత లెక్కలు దొరకకుండా ఎట్లా అనుకున్నావు ఆలోచించి వచ్చిందా లేదా నీకు అసలు నాకు అర్థం కూడా అర్థం కావట్లేదు అనేది ఇంకా పరిచయం ఎంత అంటా ఉంటుంది ఇంకా జోష్న మాత్రం సరేలే కానీ ఏం చేయాలి ఆలోచించు మనం ఏం చేయాలి ఎక్కడికి పారిపోయి అంటా ఉంది పరిచయం మాత్రం ఎక్కడ పారిపోయినంత మాత్రం ఈ తప్పులు ఎట్టపోతాయి కానీ చెట్టైనా బయట పెడతారు కదా దీని ఎట్ట చేయాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని ఇద్దరు భయపడిపోతా ఉంటారు ఇంకా అప్పుడైతే గట్టి చూసింది పారిజాతం అక్కడ దీప అయితే ఉండేది కాఫీ పెట్టుకొని ఎక్కడ వినేసిందని భయపడతా ఉండేది ఇద్దరు భయపడతా ఉంటారు ఇంకా అప్పుడే పారిజాతం ఇంకా దీప అయితే దగ్గరికి అయితే వచ్చింది
అప్పుడు పారిజాతం జరిగింది. ఎప్పుడొచ్చావు? ఏమైంది? ఆడ నిలబడ్డావు ఏంది? వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా నీకు? అయినా గాని తలుపు కొట్టి రావాలి. లేదమ్మా తలుపులన్నీ తీసే ఉన్నాయి కదా! అందుకే మామూలుగా వచ్చేసాను. ఓహో! తలుపులన్నీ తీసేసున్నాయా? ఎందుకమ్మా అంతలా భయపడుతున్నారు? ఏమైంది అనేది దీప అయితే అడిగిద్ది. లేదే ఏమి లేదు. అదే అంటే ఏంటంటే అదే మీకు అదే ఏంటంటే అదే నేను కడుపులో ఉన్న బిడ్డ గురించి బాధపడుతున్నా. భయపడుతున్నాను ఏమన్నా అంటే మొన్న జరిగింది కదా! పడిపోబోయావు కదా! అదేమన్నా మళ్ళా అయితే మీతో నీ చేత పనులు చేపించుకున్నందుకు మాకేమన్నా పాపం తగిలిద్దేమో అని బాధ ఆలోచిస్తా ఉన్నామే అని అయితే పారిజాతం అయితే తడబడతా, భయపడతా చెప్తా ఉండిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే దానికెందుకమ్మా భయపడుతున్నారు? ఏదైనా పాపం చేస్తేనే కదా పాపం తగిలిద్దని భయపడాలి. ఏం చేయకపోతే ఎందుకు భయపడటం? ఏదైనా పాపం చేశారా? అనైతే దీప అయితే అడిగిద్ది. మేమేం పాపం చేస్తామే? అనైతే ఇంక పారిజాతం అయితే అనిద్ది. ఇంకప్పుడే జ్యోత్స్న మాత్రం మేమేం పాపం చేయలా. పాపం చేయాల్సి వచ్చేటట్టుంది. నేను కమ్మగా ఇంట్లో కూర్చోమన్నారు కదా! నువ్వెందుకు ఇక్కడికి రావటం? అనైతే ఇంక జ్యోత్స్న అయితే అనిద్ది. నన్ను ఇలా బయటికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు గానీ, ఇంకా మీరు మాత్రం ఆ భయంలో నుంచి ఇంకా భయం ఎక్కువవుతుంది కానీ తగ్గట్లా మీకు. ఆ భయం ఎందుకో చెప్పొచ్చు కదా! మా భయాలు మాకుంటే లేవే నీకెందుకు చెప్పు? అనైతే పారిజాతం అయితే డౌట్ రాకుండా అయితే మాట్లాడుతా ఉండిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే నిజంగానే భయపడుతున్నారమ్మా మీరు బాగా భయపడుతున్నారే అనైతే దీప అయితే అనిద్ది. అప్పుడైతే ఇంక జ్యోత్స్న మాత్రం మాకు నీకెందుకు దీపా నువ్వు బయటికి పో బయటికెళ్ళి కమానిల్లు అనైతే ఇంక జ్యోత్స్న మాత్రం అంటా ఉండిద్ది. అప్పుడైతే దీప అయితే ఒక మాట అనిద్ది. ఇందాక నా బిడ్డ గురించి చెప్పారు కదా! ఒకప్పుడు నా బిడ్డ గురించి టచ్ చేస్తే ఏమైందో మీకు తెలుసు కదా! అనగానే చెంప చిల్లుమనేటట్టు వాయిస్ అయితే గుర్తొచ్చింది దీప మాత్రం జ్యోత్స్నకి. ఇంకప్పుడైతే రెండో బిడ్డ నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించినా గానీ అదే రిపీట్ అయిందనిద్ది. అప్పుడైతే ఇంకా జ్యోత్స్నకి, దీపకైతే కలిపి అయితే క్లోజప్ అయితే ఏస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకుంటే ఎప్పుడు నోటిఫికేషన్స్ అయితే అప్పుడు వస్తుంటే మీకు లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి గాని నచ్చి నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉండిద్ది. మర్చిపోకండి. అలాగే ఎవరైనా చూస్తారో అనిపిస్తే షేర్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉండిద్ది.